స్తుతి నీకే మా యేసు దేవా, మనసారా నిన్నే సేవింతుము, మా మనసారా నిన్నే సేవింతుము. ఈ స్తుతి నీకే మా యేసు దేవా, మనసారా నిన్నే సేవింతుము, మా మనసారా నిన్నే సేవింతుము. పరలోక దూతారి స్తోత్రాలతోనే, పరలోక దూతారి స్తోత్రాలతోనే మా స్తుతి గానాలు గైకొనుమా, మా స్తుతి గానాలు గైకొనుమా. ఈ స్తుతి నీకే మనసారా నిన్నే సేవింతుము, మా మనసారా నిన్నే సేవింతుము. Hallelujah. Thank you, Jesus. Thank you, Father. Thank you, Jesus. Hallelujah. Hallelujah. జగతికి పునాది నీవని, మాలోని ఊపిరి నీవేనని. జగతికి పునాది నీవని, మాలోని ఊపిరి నీవేనని. మా పోషకుడవు నీవేనని, మా కాపాడివి నీవేనని. మా హృదయాలలో ఉండాలని, నీ సాక్షిగా మేము బ్రతకాలని. ఈ స్తుతి నీకే మనసారా నిన్నే సేవింతుము, మా మనసారా నిన్నే సేవింతుము. Hallelujah. Thank you, Jesus. స్తోత్రం. మనసారా నీదరి చేరగా మాకెంతో సంతోష మాయగా. Thank you, Jesus. Hallelujah. మనసారా నీదరి చేరగా మాకెంతో సంతోష మాయగా. హల్లెలూయా స్తుతి మధుర గీతాలలో మా హృది ప్రవహించే సెలయేరుగా. నీ మధుర ప్రేమను చాటాలని, నీ జీవ బాటలు నడవాలని. ఈ స్తుతి నీకే మా యేసు దేవా, మనసారా నిన్నే సేవింతును, మా మనసారా నిన్నే సేవింతును.
చేకొను మా ఈ స్తుతి నీకే మా యేసుదేవా మనసారా నిన్నే సేవింతును మా మనసారా నిన్నే సేవింతును మా మనసారా నిన్నే సేవింతును. హల్లెలూయా హల్లెలూయా. అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే. Praise the Lord. Hallelujah. అందరూ కలిసి పాడబడుతుందాం. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. Praise the Lord. Hallelujah. Thank you, Jesus. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటు కట్టి స్థిరపరచావు. నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటు కట్టి స్థిరపరచావు. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. Hallelujah. Praise the Lord.
పాత్రను చేయ నన్ను విసిరేయక సారపై ఉంచావా నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారపై ఉంచావా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే హల్లెలూయా స్తోత్రం కుమారా పరిశుద్ధాత్ముడా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా త్రియేక దేవా ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించెదా ఏకదేవా ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించెదా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే స్తుతి మహిమలు నీకే స్తుతి మహిమలు నీకే హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం కలుగును గాక బాగా పాట పాడుకుందాం అందరూ కూడా కలిసి దీంట్లో జగత్తంతా కూడా ఏర్పడింది సర్వ సృష్టి ఆయన మాట చేత నిర్మించిన దేవుడు కాబట్టి సృష్టి అంతా కూడా ఆయన మాట ద్వారానే ఆయన చేతి పనులే సర్వ సృష్టి కూడా ఆయన మాటను అనే పాటను పాడుకుందాం కాబట్టి ఆయనే సత్యము ఆయనే జీవము ఆయనే మార్గమైన దేవుడు మన దేవుడు కాబట్టి ఆయన మాటలో జీవం ఉంది ఆయన మాటలో సత్యం ఉన్నది ఈ సత్యాన్ని మనం గమనించుకుంటూ ఇక పాట పాడుకుందాం సాధ్యమంట ఓకే జగతిలో యేసు మాట జీవజల పూట సృష్టిలో యేసు మాట వెలుగునిచ్చు మాట ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా అందరూ పాడదాం చప్పట్లు కొడదాం మాట పలికెను యేసు పాటల్లో నిలిచెను మాట పలికెను యేసు పాటల్లో నిలిపెను జగతిలో యేసు మాట జీవజల పూట సృష్టిలో యేసు మాట
Glory, hallelujah. Jesus, thank you, Lord. ఏదెను తోటలో ఆదాము హవ్వలతో తోటలో ఆదాము హవ్వలతో పలికిన దేవుని మాట, ప్రేమతో నిండిన మాట, మాట పలికెను యేసు మాటలు నిలిపెను, మాట పలికెను యేసు మాటలు నిలిపెను. హల్లెలూయా. Glory, Jesus, thank you, Lord. Hallelujah. Hallelujah. మోషే ప్రవక్తతో పలికిన దేవుని మాట, మోషే ప్రవక్తతో పలికిన దేవుని మాట, నేను అనువాడను అని నా దేవదేవుని మాట, మాట పలికెను యేసు మాటలో నిలిచెను, మాట పలికెను యేసు మాటలో నిలిచెను. హల్లెలూయా. నలిగిన హృదయాలను తిరిగి కట్టే మాట, చెదరిన జీవితాలకు వెలుగునిచ్చే మాట. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. అందరికీ పాడుకుందాం, చప్పట్లు కొడుతూ మన స్వరం విప్పి పాట పాడుకుందాం. పగిలిన హృదయాలకు తిరిగి కట్టే మాట, పగిలిన హృదయాలను తిరిగి కట్టే మాట, చెదరిన జీవితాలకు జీవమిచ్చే మాట, మాట పలికెను యేసు మాటలో నిలిచెను, మాట పలికెను యేసు మాటలు నిలిపెను. Hallelujah. Jesus, thank you, Lord. నేనే మార్గము, సత్యము, జీవమని పలికిన దేవుని మాట, ప్రేమతో నిండిన దేవుని మాట. Hallelujah. నేనే మార్గము, సత్యము, జీవమని, నేనే మార్గము, సత్యము, జీవమని పలికిన దేవుని మాట, ప్రేమతో నిండిన మాట, మాట పలికెను యేసు మాటలు నిలిచెను,
జగతిలో ఆ యేసు మాట జీవజల పూజ, సృష్టిలో ఆ యేసు మాట వెలుగునిచ్చు మాట. మాట పలికెను యేసు మాటలు నిలిచెను, మాట పలికెను యేసు మాటలు నిలిచెను, మాటలు నిలిచెను, మాటలు నిలిచెను. కూర్చుందామండి, ప్లీజ్ బి సీటెడ్. కూర్చోండి దయచేసి, అందరికి కూర్చుందాం. చాలా సంతోషము. మన ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధ నామంలో చేరి వచ్చిన మన ప్రియులైన సంఘ బిడ్డలందరికీ అందరికి వందనాలమ్మా. అందరికి వందనాలు. అందరూ బాగున్నారా? ఏందమ్మా మాట్లాడరు? బాగున్నారు? బాగలేదు? హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. సంఘము ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉన్నారు చాలామంది. ఇప్పుడు దాకా మనం దేవునితో మాట్లాడాము, ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడు కాబట్టి మనం ఏం చేయాలి చెప్పండి అమ్మా? వింటా ఉండాలి కదా. వినగల చెవులను గ్రహింపే ఆత్మ మనకు దేవుడు దయచేయనుగాక. దేవుని స్తోత్రం. చక్కటి స్తుతి ఆరాధన మనం చేసుకున్నాం. ఐ జస్ట్ వాంట్ టు లెట్ యు నో దట్ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, జీవితం ఒక పోరాటం. అవునమ్మా, దేవుడు జీవితాన్ని సులభంగా ఏం పెట్టలా. ఒకప్పుడు సులభంగానే దేవుడు జీవితాన్ని పెట్టాడు. నా మాట బాగా అర్థం చేసుకోండి. మొట్టమొదటి క్రియేషన్లో దేవుడు గాడ్ క్రియేటెడ్ ఈవెన్ యాడమ్ కదా. వెన్ ద ఫస్ట్ క్రియేషన్ వాజ్ దే, ఇట్స్ వెరీ మీనింగ్ఫుల్ అండ్ వెరీ ప్రజెంట్ఫుల్. చాలా బాగుంది, అవునా, ప్రజెంట్గా ఉంది. అయితే వెన్ మ్యాన్ సిన్డ్ అగైన్స్ట్ గాడ్, అయితే పాపం చేశాడు దేవునికి వ్యతిరేకంగా, అప్పటి నుంచే శ్రమ అనేది మొదలైంది. అమ్మా, అవునా కాదా? అప్పటి నుంచే కష్టము, శ్రమ, చెమటోర్చి. ఏమని చెప్పండమ్మా? నువ్వు చెమటోర్చి తింటామని చెప్పాడు కదా. నీ పంట పొలము ఏం మొలిపించింది అంటమ్మా? గచ్చ పొదలు, ముళ్ళ పొదలు నీకు మొలిపించింది. అంతగా అది లేదు, అన్నీ మొలుస్తూనే ఉన్నాయి. ఆ తర్వాత నుంచి శ్రమ అనేది ప్రారంభమైంది. కాబట్టి జీవితం అనేది ఒక పోరాటం. ఈ పోరాటంలో మనిషి చాలా సత్యాలు నేర్చుకుంటాడు. సామెతలు అంటాడు. అందుకే దేవుడు అంత మనిషికి సుఖ దుఃఖాలను, ఎప్పుడు దుఃఖంగా ఉంటే బాగాదు కదండి. సంతోషంగా ఉన్నప్పుడే మనకు అర్థమైంది దుఃఖం అంటే ఎలాగుంటుందో. నువ్వు దుఃఖంగా ఉన్నప్పుడు అది నీకు తెలిసిద్ది సంతోషం ఉంటే ఎలా ఉంటుందండి. కాబట్టి దేవుడు మనుషులకు సుఖ దుఃఖాలను ఏర్పాటు చేస్తారని సామెతలు 7 కిందకు వస్తే మనకు కనపడుతుంది దాంట్లో. కనుక దయచేసి గమనిద్దాం. ఈ లైఫ్ చాలా కష్టమైంది, చాలా తేలికైందని కాదు. అయితే మన జీవితంలో మనకు కొన్ని అనుకోనివి ఎదురవుతున్నప్పుడు అట్నే అనిపించింది ఒక్కోసారి. దిస్ ఈజ్ ద ఎండ్ కదమ్మా, దిస్ ఈజ్ ద ఎండ్ అనే అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, ఎవరికైనా సరే, ఇప్పుడు అమ్మాయి చెప్పిందని కాదు, ఏం పేరమ్మా, హేమాంజలి చెప్పిందని కాదు, కానీ అలాంటి చాలా మా జీవితాలు కూడా సంభవిస్తాయి. నాకు కూడా బీటెక్ చేరినప్పుడు మెడ్రాస్లో చాలా ఇంతలా పుస్తకాలు చదవాలి. ఏమన్నా ఇక్కడ చదువుకుని భయం, అంత పుస్తకాలు ఏమన్నా కదా, అంత ఇంగ్లీష్ మళ్ళా ఎక్కేదే కాదు. అసలు బాధ అనిపించేది, కష్టం అనిపించేది. పైగా ఆహారం డిఫరెంట్ అక్కడ. ఏంటి లైఫ్ అనిపిస్తూ ఉండేది. అయితే గమనించండి, 88, 89, 90, 91 ఇప్పుడు గడిచిపోయిన సంవత్సరాలు ఏందమ్మా? 30 సంవత్సరం అయిపోయిందా? దాటినా 40 సంవత్సరాలు దాటిపోయింది. జీవించే ఉన్నామా లేదా? హల్లెలూయా, హల్లెలూయా. ఎక్స్పైర్ అయిపోకూడదు. ట్యాబ్లెట్స్కి షీట్ మీద ఒక రాసు ఎక్స్పైరీ డేట్ ఇస్తాడు కదా, ఇస్తాడు కదా. ఏందమ్మా చూస్తున్నారు? సంవత్సరం కూడా సంవత్సరాలకు ఎక్స్పైర్ అయిపోతాయి. యేసు ప్రభు రక్తం చెందించి ఎన్ని సంవత్సరాలు ఏందమ్మా? 2000 సంవత్సరాలు. యేసు రక్తానికి ఇంకా శక్తి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ విల్ నెవర్ ఎక్స్పైర్ ఆర్ నెవర్ ఎండ్. హీ లివ్స్ ఫర్ ఎవర్, హీ లివ్స్ ఫర్ ఎవర్ కదా. ఎటర్నల్ లైఫ్ దేవుడు మనకి ఇచ్చింది ఏంటంటే నిత్యజీవం, అంతేనమ్మా, అవునా కాదు? కాబట్టి అలాంటి తలంపులు కానీ అలాంటి ఆలోచనలు కానీ మనం రానికూడదు. వి షుడ్ బి లైక్ ఎక్స్ప్లోర్ అనమాట. అంటే ముందుకెళ్ళే వర్మగా, ముందుకెళ్ళేది లైఫ్.
ఆ విధంగా ఉండాలి. కానీ కష్టం వచ్చిందా, ఓకే తీసుకోండి, రిసీవ్ ఇట్. అర్థమైందా? కష్టాన్ని తీసుకోండి, వారాన్ని భరించండి. ఆ కష్టాన్ని ఎదుర్కొని నిలబడే రోజు ఒకటి రాబోతుంది. హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా ఆ రోజు అంటూ మనకి ఇస్తాడు. కాబట్టి అన్నిటికంటే ముఖ్యమైనదంటే ఈ లోకంలో దేవుడిచ్చిన లైఫ్ అమ్మది గుర్తుపెట్టుకుందాం. ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి, నిజమే. అయితే ఒకటి మాత్రం సత్యం, ఇవన్నీ కూడా విడిచిపెట్టేసేసి దేవునితో ఉండే రోజు ఒకటి రాబోతుంది కదండి. దేవుని యొక్క పరిశుద్ధుల సహవాసం అంటే ఎన్నో దేవుడు మనకెందుకు ఇచ్చాడు? మన ఇంత లైఫ్ అనుభవించమని చెప్పి దేవుడు ఇచ్చాడు. దేవుడు జీవితంలో కొన్ని పాఠాలు నేర్చుకుంటూ ఉంటారు, కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ ఉంటాం. ఇవన్నీ కూడా మనం తీసుకోవాలా. తీసుకొని నువ్వు ఫెయిల్ అయితే అనుకుంటున్నావా, దేవుడు నువ్వు ఫెయిల్ కానీడు కదండి. దేవుడు నువ్వు ఫెయిల్ కానీడు. ఇప్పుడు పెద్ద పెద్ద స్పీకర్స్ చూడండి, పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ సోకాల్డ్ స్పీకర్స్, ఈవెన్ ఇన్ అమెరికా ఆల్సో, వాళ్ళు ఎంత చదువుకుని తెలుసా? వాళ్ళు చదువు ఎంతో తెలుసమ్మా? 5వ క్లాసు 6వ క్లాసు, లేక అట్ ద మోస్ట్ 7th క్లాసే కాదు. ఇప్పుడు ఎట్టున్నారు చెప్పండి, వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో కదండి, ప్రెసిడెంట్స్ ముందు నిలబడి, రాజుల ముందు నిలబడి వాళ్ళతో డీటెయిల్గా మాట్లాడే వాళ్ళుగా నిలబెట్టాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళకి ఏం చదువులేదు, ఏం లేదు. గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, శిష్యులను చూసి ఆ రోజు ఉన్నటువంటి మనుషులు ఏమనుకున్నారమ్మా చెప్పండి? వీళ్ళకి చదువులు సంధులు లేవు కదా, విద్య లేని పాముడు, ఎంత పాండిత్యము ఎక్కడి నుంచి వచ్చింది? హల్లెలూయా. దేవునితో ఉన్నప్పుడు, దేవునితోనే జీవితం నడిచినప్పుడే దేవుడు మనలను అంత శక్తి సమర్థాలతో దేవుడు నింపుతాడు. హల్లెలూయా. కాబట్టి లైఫ్ని ఎవ్వరు కూడా తక్కువగా తీసుకోమాకండి. లైఫ్లో వస్తున్నాయని కూడా అనుభవించండి. చేతగానప్పుడు, మీకు చేయలేనప్పుడు దేవుని దగ్గర రండి, దేవుడే సమాధానం ఇస్తాడు. అంతేగాని యూ షుడ్ నాట్ ఎండ్ యువర్ లైఫ్, బికాజ్ ఎండ్ లైఫ్ అనేది దేవుడు ఒకటి పెట్టాడు మనకి, డెడ్ లైన్ కదా. ఆ డెడ్ లైన్ ఉన్నప్పుడు నువ్వు వద్దనుకున్నా అది వచ్చేస్తుంది కదమ్మా, ఆ డెడ్ లైన్ దగ్గరికి వెళ్ళినప్పుడు. కానీ నువ్వు ముందుకు చూసుకోవాలనుకున్నా అది రాదు, ఎందుకంటే దేవుడు కొన్ని పెట్టాడు కాబట్టి. దానికి వ్యతిరేకంగా చేస్తే యూఆర్ మేకింగ్ ఎ మిస్టేక్, ఎ బిగ్ మిస్టేక్ ఇన్ యువర్ లైఫ్. అది గుర్తుపెట్టుకోవాలి. చాలామంది చాలా విధంగా మధ్యలో హఠాత్తుగా లైఫ్ని తీసేసుకుంటుంటారు. దట్స్ నాట్ కరెక్ట్. ఇట్స్ నాట్ బిబ్లికల్లీ ట్రూ. అది సత్యమైంది కాదు బిబ్లికల్గా, బైబిల్ ప్రకారం. కాబట్టి దయచేసి ప్రేమ దేని బిడ్డలు గమనించండి. ఇటువంటి విషయాలకు మనం తావీయకూడదు, సాతానికి మనం తావీయకూడదు అనమాట కదండి. ఇలాంటి క్రియేట్ చేసేది సైతాండి. కాబట్టి అలాంటి వాటికి మీరు తావీమాకండి. దేవుడు మంచి భవిష్యత్తు మనకి ఇచ్చాడు కదమ్మా, మంచి జీవితాన్ని ఇచ్చాడు, మంచి తల్లిదండ్రులు ఇచ్చాడు, మంచి సమాజాన్ని ఇచ్చాడు కదండి, మంచి స్నేహితులను ఇచ్చాడు. ఇది చాలు మనకి లైఫ్లో కదండి. దేవుడు మనకి 3 పూట్ల తినడానికి ఇచ్చాడు, ఉండటానికి ఇచ్చాడు కదమ్మా, ఇచ్చాడు లేదా కదా. చక్కగా దేవుడు మనందరినీ కూడా సంతోషంగా ఉంచుతాడు. హ్యాపీ లైఫ్ మనకుంది కదండి, హ్యాపీ లైఫ్. మన దేవుల్లో ఉన్నవాళ్ళు, దేవుని ఆత్మ ఉన్నవాళ్ళు అలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. దేవుని చేతిలో మనం మన జీవితాన్ని పెట్టాలి కదా. దేవుడు ఎట్లా జరిగిస్తే అమ్మా అట్లా మనం ముందుకు వెళ్ళిపోతాం. కాబట్టి యూ షుడ్ నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్ దట్ కమ్స్ అపాన్ యూ. జస్ట్ గివ్ టు గాడ్. దేవునికి ఇచ్చేసారు మన జీవితాలను, దేవుడే చూసుకుంటారు. దేవుని స్తోత్రములు, దేని వాక్యంలోంచి మనం కొన్ని మాట చదువుకుంటాం. 2వ రాజులు 5వ అధ్యాయం, త్వరగా చేద్దాం. 2వ రాజులు 5వ అధ్యాయం చేయండి దయచేసి. 2వ రాజులు 5వ అధ్యాయంలో 1 నుంచి 15 వచనాలు చదువుకుంటే ఇక్కడ ఒక ఆయన కనపడతారు. చెప్పండి అమ్మా, నాయమాన్. వెరీ గుడ్. నాయమాన్ అంటే అర్థం ఏంటి? ఎవరు చెప్తారా? సరే ముందు చదవండి అమ్మా. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగు చేసి ఉండెను. గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. చాలమ్మా, దేవుని స్తోత్రాలు. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి స్తోత్రము నాయన, నీ వాక్య ధ్యానం మేము జరిగించుకోబోతుండగా మాకు వినగల చెవులను గ్రహింపుకుని ఆత్మ దయచేయమని కోరుతూ యేసు పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. సమయంలో దేవుని వాక్యం చదువుకుందాం. మనం చదివిన మాటలో ఇది క్రీస్తు పూర్వము 854లో బీసీ. ఎప్పుడమ్మా చెప్పండి? బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్. 854లో జరిగిన చరిత్ర ఇది, కథ. ఇది చరిత్ర, ఇది కథ కాదు కానీ చరిత్ర. ఇదేంటంటే నయమాను మంచి పరాక్రమశాలి. ఇతడు ఇశ్రాయేలుడు. ఇతడు దేవుని యొక్క బలము చేత కదమ్మా, దేవుని యొక్క బలము చేత ఇతడు ఈ గొప్ప కార్యాన్ని చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు రాజు అయినటువంటి యెహోరాము ఉన్నాడు ఆ రోజుల్లో. అయితే ఈ సిరియా దేశానికి ఏమో బెన్హదద్ అని రాజు అన్నమాట. అయితే ఈ సిరియా దేశం సైన్యాధిపతి ఈ నయమాను
నయమాన్ అంటే ఆహ్లాదము, సంతోషము, మనోహరము, ఈ పేర్లన్నీ వస్తాయి నయమాన్ అంటే. నయమారు పరాక్రమం గలవాడు. చూడండి, దేవుడు ఏదైనా కార్యం జరిగేటానికి దేవుడు చాలా మందిని చాలా రీతిలుగా వాడుకుంటూ ఉంటాడు. ఇశ్రాయేల్ ప్రజలు, దేవుని బిడ్డలు తప్పు చేసినప్పుడు వాళ్ళు శిక్షించడానికి, వాళ్ళకి బుద్ధి చెప్పటానికి దేవుడు అనేక రీతులుగా అనేక మందిని ఆయా రాజులను మరి ఏర్పాటు చేసుకొని తన ప్రజలైనటువంటి యూదులకు, ఇజ్రాయేల్కి లేకపోతే వాళ్ళకి బుద్ధివాక్యములు చెప్పడానికి, తిన్న మార్గం నడిపించడానికి, దేవుని యొక్క భక్తుల వాళ్ళకి తీసుకురావటానికి దేవుడు ఆయా రాజులను ఆయా ప్రదేశాల నుంచి లేవనెత్తి వాళ్ళు బాగా జతగొట్టి, ఒక మందిని చెప్పాలంటే మళ్ళా సన్మార్గంలో నడిపించడానికి దేవుడు అనేకమైనటువంటి ప్లాన్స్ చేసుకున్నాడు. తన ప్రజలను ఆయన వైపు తిప్పటకు విరోధమైనటువంటి సైన్యాధిపతులను లేవనెత్తి దేవుడు వాడుకున్నాడు. ఆ ప్రక్రియలోనే ఈ సిరియా దేశపు సైన్యాధిపతి నయమానుని దేవుడు వాడుకున్నాడు. చూడండి, దేవుని దృష్టికి అసాధ్యమైనది ఏదైనా ఉందో చెప్పండమ్మా. దేవుడు ఏదైనా చేయగల దేవుడు. గాడ్ విల్ చూజ్ ఎ పర్సన్ టు టీచ్ యూ సంథింగ్ దట్ వెన్ యూ వెంట్ రాంగ్. కదండి, నువ్వు ఏదన్నా తప్పు చేస్తున్నప్పుడు, నువ్వు ఏదన్నా తప్పు మార్గం నడిపిస్తున్నప్పుడు దేవుడు నిన్ను ఎవరో ఒకరి ద్వారా నిన్ను హెచ్చరించడానికి, నీ జీవితాన్ని సరి చేయడానికి దేవుడు తీసుకొని వచ్చి నేను సన్మార్గం నడిపిస్తాడు. ఎవరన్నది నీకు అనవసరం, నాకు అనవసరం కదా. దేవుడి చేత వాడబడుతున్నప్పుడు ఆ క్రియ జరిగి తీరుతుంది అంతే. హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేల్ కూడా తప్పు మార్గంలో ఉన్నారు. వాళ్ళ జీవితంలో దేవుని గురించినటువంటి భయం అనేది లేకపోయిన చేత దేవుడు నయమానుని ఏర్పాటు చేసుకొని లేవనెత్తి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలుకు దేవుడు బుద్ధి కలిగటానికి ఈయన్ని వాడుకున్నాడు. ఇక్కడ ఏం జరిగిందంటే, అంటే దేవుడు ఇశ్రాయేలు పక్షంగా ఉండి కార్యాలు చేస్తారన్న కాదు. అసలు ఈ యొక్క సిరియా దేశస్తులు విగ్రహారాధికులు. ఎవరమ్మా చెప్పండి? విగ్రహారాధికులు. విగ్రహములను పూజించేవాళ్ళు. అంటే వీళ్ళ దేవుళ్ళు వేరు, వీళ్ళ భాష వేరు, వీళ్ళు ఉండే విధానాలు వేరు. అయినప్పుడు కూడా దేవుడు వీళ్ళలో ఉన్నటువంటి ఈ సైన్యాధిపతి ద్వారా తన యొక్క బిడ్డలకు బుద్ధి కలిగటానికి దేవుడు ఇతను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని కార్యాలు కొన్ని మన కంటికి కనపడు, చెవికి వినపడవు, మనిషి హృదయానికి గోచరం కావు. దేవుడు ఆ విధంగా దేవుడు వాళ్ళని లేవనెత్తాడు. దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు అండి. చూడండి, దానియేలు గ్రంథము, దానియేలు గ్రంథము త్వరగా దానియేలు 4వ అధ్యాయము 35వ చూద్దాం దయచేసి. దానియేలు 4:35. అమ్మా, భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోకపు సేనెడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకొని ఏమి చేయుచున్నామని ఆయనతో చెప్పుటకు ఎవడునూ సముద్రుడు కాదండి. గమనించండి, దేవుడు సర్వజ్ఞాని, సమస్తం ఎరిగిన దేవుడు. ఆయన సమస్తం ఎరిగిన దేవుడు. ఇక్కడ ఇజ్రాయేలుకు బుద్ధి చెప్పడానికి, ఇజ్రాయేల్లో దేవుడు ఉన్నాడు, ఇజ్రాయేల్ దేవుడిని బుద్ధి చెప్పడానికి దేవుడు సిరియా దేశపు సైన్యాధిపతి అయిన ఈయన్ని దేవుడు తీసుకొని మరి తన యొక్క బిడ్డగా తన యొక్క సమ్ముఖం ముందు నిలబెట్టి వారికి బుద్ధి కలిగటానికి దేవుడు ఏర్పాటు చేస్తారు. కాబట్టి దేవునికి అసాధ్యమైనది ఈ లోకంలో ఏది కూడా లేదు. ఎవరు కూడా దేవుడికి ఎదురు చెప్పడానికి లేనే లేదనమాట. అందుకే దేవుడు ఆయన సర్వశక్తి సంపన్నుడైన దేవుడు. హల్లెలూయా. అలాంటి దేవుడు మన దేవుడు. క్రీస్తు దేవుని బిడ్డలు గమనించండి. ఈ నయమాన్లో మంచి గుణాలు కొన్ని ఉన్నాయి కదమ్మా. నయమాన్లో మంచి గుణాలు ఉన్నాయి. అటనే శరీర సంబంధమైన బలహీనత ఉంది, వ్యాధి కూడా ఉంది. వింటున్నారా? బాగా విన్నారు. ఆయనలో మంచి గుణములు ఉన్నవి ఏమిటి అంటే చూడమ్మా, మొదటిది సైన్యాధిపతి. ఎవరు చెప్పండి? ఆయన సైన్యములకు అధిపతి కదా. ఈయన మాత్రము సైన్యాధిపతి. మన దేవుడేమో సైన్యములకు అధిపతి అయిన దేవుడు. హల్లెలూయా. సైన్యాధిపతి చక్కగా సక్రమంగా క్రమంగా సైన్యమును నడిపించేవాడు. నాయకుడు ఉన్నతమైన పదవి హోదా కలిగి ఉన్నాడు కదమ్మా. మంచి నాయకుడు, మంచి పదవి కలిగి ఉన్నవాడు సైన్యాధిపతి అయిన దేవుడు. ఆయనలో ఉన్నటువంటి కొన్ని గుణాలను చూసి తన బిడ్డల మీద విజయాన్ని ఇవ్వటానికి ఈ సిరియా దేశానికి దేవుడు అతను ఏర్పాటు చేసుకున్నాడు. ఇతనిలో మంచి గుణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, నువ్వు కొద్ది చెప్పేస్తారేమో సైన్యాధిపతి. రెండవది దేవుని ఏర్పాటు కలిగిన వాడు. ఎవరు చెప్పండి అమ్మా? ఇతని చేత సిరియా దేశంకు దేవుడే విజయాన్ని ఇచ్చాడు కదమ్మా. అవునా కాదు? చెప్పండి అమ్మా. దేవుడి చేత ఏర్పాటు చేసుకున్నబడినటువంటి వ్యక్తిత్వం, ఇతని శక్తి, ఇతని బలం ఏమి కాదు, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తులు. చూడండి, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తులు ఈ లోకంలో గొప్ప కార్యాలు చేయగలరు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
నీవు నేను మన కుటుంబాలు దేవుని ఏర్పాట్లో ఉన్నట్లయితే, దేవుని చేత ఏర్పాటు చేయబడినట్లయితే దేవుని కోసము గొప్ప కార్యాలు చేయగలరు, శూర కార్యములను చేయగలరు. శూర కార్యాలు చేస్తాం దేవుని ఏర్పాట్లో ఉన్నట్లయితే, దేవుని చిత్తంలో ఉన్నట్లయితే. గమనించాలి, మన శూర కార్యములను చేయగల సమర్థమైనటువంటి క్రైస్తవులుగా దేవుడు మనం ఏర్పాటు చేస్తాడు. చూడండి, ఈ రోజుల్లో రోజుకి బలహీనులుగా ఒక చోట కనపడినా మరొక చోట ఎంతో బలవంతులుగా పైకి లేపబడుతున్నారు. హల్లెలూయా. కాబట్టి దేవుని కార్యములు ఆశ్చర్యములు. రెండో మాట ఏం చెప్పానంటే, నేను దేవుని ఏర్పాటు కలిగిన వాడు. ఈ నయమాను దేవుని ఏర్పాటు కలిగిన వాడు. క్రీస్తు పేరు దేని బిడ్డారా, ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభువు గురించి వాక్యం తెలుసుకోవాల్సిందే, సత్యము వినాల్సిందే, నోనున్నా కాదన్నా సరే. మూడోది మనం చదువుకుందాం. మూడో మాట అంటే, యజమానికి నమ్మకమైన వాడు. ఎవరు చెప్పండి అమ్మా? యజమానికి నమ్మకమైన వాడు ఇయ్యాక నయమాను. నీకు ఇచ్చిన పనిలో దేవుని ఎక్కడైతే నీకు పని దాసుడుగా పెట్టాడో, యజమానుడిగా పెట్టాడో, నమ్మకమైన పని చేస్తున్నావు ఆలోచించు. దేవునికి నమ్మకం, మనుషులు కాదండి, దేవునికి నమ్మకమైన పనివానిగా నీవు ఉండాలి. ఆయన దేశం వేరు, తన భాష వేరు, తనకున్న విధానం వేరు. అయితే తన యొక్క యజమానునికి, తన రాజుకి నమ్మకమైన పరిచర్యను చేస్తున్నాడు. నమ్మకమైన వానికి ఏముంటాయని చెప్పండి అమ్మా? మెండైన దీవం దొరకును. నమ్మకంగా ఉండనేవు నీ ఇంటిలో, నీ ఉద్యోగంలో, నీ పొలములో కదా, ఎక్కడో సరే నమ్మకమైన వాడిగా జీవించాలి. ఇతనికి ఇచ్చిన పని చిన్న పని ఏం కాదు కదమ్మా. సైన్యాధిపతి అంటే చెప్పండి అమ్మా, సైన్యాధిపతి అంటే ఎంత పెద్ద పని ఆలోచించండి. ఎంతమందికి సమాధానం చెప్పాలి, ఎన్ని చోట్ల నమ్మకమైన పరిచయం చేయాలి ఆలోచించండి. ఈ సిరియా దేశానికి దేవుడే విజయాన్ని ఇస్తున్నాడు నయమాను ద్వారా. ఆయన బల పరాక్రమమైన వాడు కాబట్టి నమ్మకస్తుడు. నమ్మకాన్ని కోల్పోయినప్పుడు, నమ్మకం లేని వారుగా, మనము నమ్మదగిన వారుగా లేనప్పటికీ ఆయన నమ్మదగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఉన్నాం మనం దేవుని దృష్టిలో నమ్మకంగా ఉన్నామా? క్రైస్తవులుగా జీవిస్తున్నాం కదండి. అయితే దేవుని దృష్టిలో ఎంతవరకు మనం నమ్మకంగా జీవిస్తున్న ఆలోచించేయండి. క్రీస్తు పేరు దేవుని సంగమ దేవుని బిడ్డలు ఆలోచన చేసుకుందాం. మారిపోవాలండి, దేవుని బిడ్డలుగా మారాలి, దేవుని సాక్షులుగా వాళ్ళ లోకంలో మారాలి. వాళ్ళ జీవితాలు మారట్లేదండి. లోపలికి పోయి వాళ్ళు ఎన్ని చదివినా సరే మళ్ళీ మనిషిగానే ఉంటున్నాడు. ఆ పాత జీవితంగానే ఉంటుంది. ఈ మారిపోతున్నాయి కదండి. మనిషి మాత్రము లోపలికి వెళ్ళి ఉన్నాడు, బయటకు వచ్చినాడు, పాత స్థితిలో జీవిస్తున్నాడు. ఎప్పుడు మారేది? తర్వాత ఇంకో మాట చదువుకుందాం. యజమానికి నమ్మకమైన. తర్వాత మాట ఏం చెప్పమ్మా? గనుడు కదండి. ఎవరు అంటే చెప్పండి అమ్మా? గనుడు. ఈయన ద్వారానే సిరియా దేశానికి దేవుడు విజయాన్ని ఇచ్చాడు. గనుడుగా ప్రసిద్ధికి ఎక్కాడండి. క్రీస్తుని ప్రేమ దేని బిడ్డలారా గమనించండి. దేవుడు కూడా మనలను ఆయా ప్రాంతంలో, ఆయా ప్రదేశాల్లో గనులుగా దేవుడు వాడుకోవాలన్న వాంక్ష దేవుడికి ఉంది. తన బిడ్డలైనటువంటి మనలను దేవుడు గనులుగా వాడుకోవాలండి. దేవుని బిడ్డలు అనన్య సామాన్యమైన వాళ్ళండి. కానీ వాళ్ళు చిన్న పనులు చేయరు, గొప్ప గొప్ప కార్యాలు చేసి చూపించే వాళ్ళు దేవుని బిడ్డలు. గనుడుగా వాడుకున్నాడు. అందుకు చుట్టుపక్కలంతా కూడా పేరు వచ్చేసిందంట. ఎట్లా వస్తుంది సిరియా దేశానికి ఇంత విజయము? ఎవరు తీసుకొస్తున్నారు? ఎవరి ద్వారా వస్తుంది? ఎవరు చేస్తున్నారంటే ఇదిగోండి ఈ నయమాను చేస్తున్నాడు. అందుకే అతడు గనుడుగా అందరికీ ప్రసిద్ధికి ఎక్కిపోయాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ గమనించండి. నువ్వు ప్రసిద్ధికి ఎక్కాలి అంటే నువ్వు నలగాలి, అంతేనమ్మా? నలగాలి నీవు. అందుకని మనకు మాట ఉంది చూడమ్మా, విత్తనము భూమిలో చనిపోకపోతే అదే విధంగా ఫలించును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది విత్తబడి భూమిలోకి వెళ్ళిన తర్వాత అది చనిపోయింది కదమ్మా. అది విత్తబడుతుంది, మనం చూడం కదా. అది లోపలికి వెళ్ళిన తర్వాత చనిపోయినప్పుడే ఆ తర్వాత 4 రోజులకి ఎప్పుడు మళ్ళీ అది మొలకయ్యి, చెట్టు అయ్యి, మొగ్గయి, పువ్వై, కాయి ప్రజలందరికీ కనపడదు. హల్లెలూయా. నా జీవితం, క్రైస్తవ జీవితం కూడా అంతే. నలిగిపోయినట్లుగా ఉంటాం కదండి, లోపలికి వెళ్ళిపోయినట్టుగా ఉంటాం, వాడిపోయినట్టుగా ఉంటాం. అది లోపలికి వెళ్ళిన తర్వాతే, అది చనిపోయిన తర్వాతే అది ప్రబలిపోయింది. హల్లెలూయా. దట్ ఈస్ ద లైఫ్ ఆఫ్ ఎ క్రిస్టియానిటీ. క్రైస్తవుడిగా ఉంటే అదే విధంగా ఉండాలండి. ఇతడు గనుడు. ఎందుకు చెప్తాండి మాట? ఇన్ని చేసినా కూడా ఇతనికి ఏముందంటమ్మా? చెప్పాలి, కుష్ఠరోగం ఉంది. కుష్ఠరోగము బైబిల్లో చూస్తున్న లేవికాండము 13వ అధ్యాయంలో ఈ కుష్ఠరోగం గురించి చాలా విపరీతంగా రాయబడి, ఎక్కడ మచ్చన్నా సరే వెంటనే ఆ జాబితాలో అందరినంట లోపల గృహంలో చూసేస్తారు. ఏ మచ్చ కనపడినా కూడా, అంటే దాంట్లో కూడా గ్రేడ్లు ఉంటాయి. ఈ మచ్చ సంబంధించింది, ఇది దేనికి సంబంధించింది అని వాళ్ళు గ్రేడ్లు చేస్తారు. అట్లా వెంటనే లోపల పెట్టేస్తారు. ఎంత చేస్తారు. అయితే ఇతను మాత్రము రాజు పట్ల దయ పొందాడు కాబట్టి, గనుడుగా ఉన్నాడు కాబట్టి, విజయాలను తీసుకొచ్చి చేస్తున్నాడు కాబట్టి, ఆయన వల్ల సిరియా దేశానికి గొప్ప కీర్తి ఖ్యాతి వస్తుంది కాబట్టి రాజు ఆ విషయంలో అతను ఏం చేయలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మంచి పాఠం ఏందయ్యా అంటే, క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలను ముగిస్తాలే, తర్వాత మాట్లాడుకుందాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలు గమనించండి. ఇక్కడ పాఠం ఏందయ్యా అంటే, దేవుడు మన జీవితాలను చూస్తున్నప్పుడు
మనలో ఉన్న ఈ మురికి జీవితం కదమ్మా, ఈ రోత జీవితం ఏదైతే ఉందో ఆ జీవితాన్ని బట్టి దేవుడు మనం శిక్షించకుండా ఏం చేస్తున్నాడంటే తమ కుమారుడైన యేసు ప్రభు ద్వారా సర్వ మానవాళికైనా రక్షణ తీసుకొచ్చాడు. హల్లెలూయా. మనుషులందరిలో కూడా పాపం ఉంది. ఈ యొక్క కుష్ఠరోగాన్ని దేంతో పోల్చేవాలంటే ఆ రోజులో పాపం. ఇతడు ఎంత గనుడైనా, ఎంత యజమానుడైనా, ఎంత సైన్యాధిపతి అయినా, ఇంకా చాలా ఉంది కదండి, దయ పొందినవాడైనా, మహాపరాక్రమం గలవాడైనా సరే, ఇతరులు ఉంది ఏంటయ్యా అంటే ఈ కుష్ఠ అనేది ఒకటి ఉంది. గమనించండి, మనం కూడా గమనించుకోవాలి. మన జీవితాల్లో మనకు కూడా దేవుడు అన్నీ ఇస్తూ ఉంటాడు, అన్నీ ఉంటాయి. కానీ ఒక్కోసారి మనం ఈ కుష్ఠలాగా ఏదో పాపం వల్ల ఉంటుంటుంది, దేవునికి దూరం చేసేది. ఇదంతా చేసి వచ్చేవాడు పాపం కదమ్మా, అన్నీ చేసి వచ్చి విజయం తీసుకొచ్చేవాడు. రాత్రి రాగానే చీకటి పడగానే అతను గదిలోకి పోయి పెద్దగా ఏడ్చుకుంటూ ఉండేవాడంట. తన శరీరాన్ని చూసుకొని, తన దేహాన్ని చూసుకొని పెద్దగా ఏడ్చుకుంటూ ఉండేవాడంట. దుఃఖము, రోదన, బాధ ఏంటంటే ఇంత గొప్ప నేను గరుడైనా సరే, పరాక్రమశాలి అయినా సరే, అతనిలో ఉన్నటువంటి ఈ వేదన ఏంటంటే ఈ రోగం. దీన్ని బట్టి ప్రతి దినము కూడా చింతిస్తూ ఉండేవాడంట, బాధపడుతూ ఉండేవాడంట. క్రీస్తునందు ప్రేమ దేని బిడ్డలు గమనించండి, మన జీవితాలు కూడా అదేవిధంగా ఒక్కోసారి ఉండే ఒక ఆలోచన చేసుకుందాం. దో వీ మైట్ హ్యావ్ డన్ ఏ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్, బట్ దెర్ ఇస్ సంథింగ్ ఈజ్ ఎ స్పాట్ ఆన్ యువర్ బాడీ. ఎక్కడో ఒక మత్స అనేది కనపడుతుంది. అది తొలగించుకోవాలంటే ఇది ఎక్కడ కాదండి, ఎక్కడ పోదు. అది ఎవరంటారు, మన చాకల వాడి దగ్గర పోయినా సరే ఆ యొక్క మరక తొలగించుకోలేము కదండి. అది ఎక్కడికి వెళ్ళాలంటే యేసు రక్తంలో కడగబడితే తప్ప. హల్లెలూయా. లోకల్ ఏ డాక్టర్ కూడా దాన్ని బాగు చేయలేడు. అందుకనే గమనించండి, అక్కడ ఎవరున్నారమ్మా ఇంట్లో, ఎవరున్నారు చెప్పండి? చిన్నది. ఎక్కడ నుంచి తెచ్చుకొని వీళ్ళని? ఇశ్రాయేల్ దేశం నుంచే సిరియా దేశము అధిపతి నయమాను పోయి జయించి తీసుకొచ్చి వస్తా ఆ చిన్న పాపం తెచ్చుకున్నారు. ఇప్పుడు అమ్మాయి ఏమంటుందమ్మా, నా యజమానుడు అది షామ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠమును బాగు చేయునని తన యజమానురాలితో అనెను. ఏముందమ్మా, మంచి సాక్ష్యం చెప్పింది. ఇక్కడ గుర్తుపెట్టుకొని ఈ సాక్ష్యం అని చెప్పాలి. ఇక్కడ చిన్నదే అయితే ఏం చెప్తుందమ్మా అమ్మాయి చెప్పండి? నా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, నా యజమానుడు ఆయన దగ్గర పోవాలి, నా ఏలిన వానికి కలిగిన కుష్ఠమును బాగు చేయనని తన యజమానురాలితో అనెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గమనించండి, దిస్ ఇస్ ద టెస్టిమనీ బై ద లిటిల్ చైల్డ్. ఒక చిన్న బిడ్డ ద్వారా ఒక సాక్ష్యము. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఆమె బానిస బతుకుతుంది, దేశం నుంచి తీసుకురాబడింది, ఎవరు అక్కడ లేరు, ఎవరు లేని కూడా ఏం చేస్తుందంటే ధైర్యముగా ఎవరి గురించి సాక్ష్యం చెబుతుంది? ఇక్కడ చెప్పండి అమ్మా, ఎవరి గురించి సాక్ష్యం చెబుతుంది కదా? ప్రవక్త. ఈ ప్రవక్తకి ఉన్న కనెక్షన్ ఏంటి? ఎవరు చేసేది గొప్ప కార్యాలు? దేవుడే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నా యజమానుడు అక్కడికి పోయి నా ప్రవక్త చేత ప్రార్థన చేయించుకోవాలి, నా ప్రవక్త దేవుని నిమిత్తంగా ప్రార్థన చేస్తాడని చెప్పి ఆ బిడ్డకు తెలుసు. చిన్న బిడ్డ అంత సాక్ష్యం కలిగి వెళ్తే ప్రియ దేవుని బిడ్డలు గమనించండి, దేని వాక్యం గట్టిగా ఉందాం. నీవు నేను ఇన్ని సంవత్సరాలుగా జీవిస్తున్నాము క్రైస్తవులు, మన సాక్ష్యం పలుకుతున్నాం. ఎక్కడన్నా దేవుని గురించిన వాక్యం చెబుతున్నాం. ఆలోచించేయండి. ఎక్కడైనా సరే నీ చుట్టుపక్కల ఉన్న వారితో కానీ, నీ ఉద్యోగంలో కానీ, పొలంలో కానీ, నువ్వు పనిచేసే చోట కానీ, ఎక్కడైనా సరే దేవుని గురించిన వాక్యం మనం బోధిస్తున్నామా లేదా ఆలోచించండి. ఈ చిన్నది ఆ యొక్క వాక్యాన్ని లేదా ఆ యొక్క సాక్ష్యాన్ని చెప్పబోయినట్లయితే నయమాను బాగుపడేవాడమ్మా చెప్పండి, ఆ కుష్ఠరోగం పోయేదా? ఆలోచించండి. ప్రియ దేవుని గమనించండి, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, నువ్వు ఎక్కడున్నా సరే, నువ్వు ఏ దేశంలో ఉన్నా, దేవుడు నిన్ను తన కోసము వాడుకోవటానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటాడు. హల్లెలూయా. తన జనాంగములు కదా, దేవుని జనాంగముకు చెందిందేమా ఆలోచించండి. రెండోది ఏంటంటే తన దేశములో ప్రవక్తను ఎరిగిందంట, తను నమ్మిన దేవుడు అద్భుతం చేస్తాడని సాక్ష్యం కలిగిందంట. హల్లెలూయా. మనం కలిగి ఉంటున్నాం లేదా గమనించండి. ఈ కడవరి దినాల్లో, ఈ చివరి రోజుల్లో ప్రభు గురించి వాక్యము మనం చెప్పకపోతే మనం అంటే చాలా లాస్ అవుతున్నామంట. దేవుని గురించి సత్యాన్ని, వాక్యాన్ని మనం చెప్పకపోతే మనం లాస్ అయిపోతాం. క్రైస్తవులు ఎందుకండి ఇంత శ్రమ పడాలి కదా? క్రైస్తవులు ఎందుకు ఇంత విధంగా హింసింపబడాలి? దేవుడి లోకానికి వచ్చింది ఎందుకంటే ప్రతి మనుషుని కూడా బ్రతికేయటానికి వచ్చాడు. హల్లెలూయా. చంపేయడానికి వస్తే దేవుడి లోకాన్ని రానక్కర్లే కదమ్మా. దేవుడే చంపేయడానికి వస్తే ఈ లోకానికి దిగిరానక్కర్లా, పైనుంచే కదండి. ఒక్క మాట చెబితే జీవకోటంతా కూడా నాశనం అయిపోయింది. దేవునికి అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఈ నయమాను కూడా ఇన్ని గుణాలు ఉన్నా సరే నయమాను ఒక తప్పు చేస్తారు కదండి. ఏమన్నా అంటే ఏం చెప్పింది ఆ చిన్న బిడ్డ? నేరుగా నువ్వు ఎక్కడ బొమ్మని చెప్పిందమ్మా? ఇశ్రాయేల్ దేశంలో ప్రవక్త బొమ్మంటే నయమాను రాజు దగ్గర పోయాడు, రాజపత్రాలు తీసుకున్నాడు, బంగారం తీసుకున్నాడు, మొత్తం అది తీసుకొని పోయాడు. కొనుక్కొనిసారి మట్టనే చేస్తాం కదండి. దేవుడు చెప్పండి చెయ్యం, మన చిత్తం కూడా కొంచెం ఏర్పాటు చేసుకుంటాం కదా. ఆ మంద కూడా కొంచెం ఉండాల్సిందే లేండి, అక్కర్లా కదమ్మా, అవసరమా?
లేని పని నువ్వు తెచ్చుకున్నప్పుడే అది నీకు శ్రమ వచ్చింది, అది నీకు బాధ వచ్చింది కదండి. ఈ నయమాను ఇవన్నీ ఏర్పాటు చేసుకుని ముందు రాజు దగ్గర పోయాడు. రాజు ఒక పత్రాన్ని రాసి ఏం చేశాడు, ఆ రాజుకు పంపించాడు. ఏ రాజుకి? యెహోరాముకి. యెహోరాము అది చూసి, వామ్మో ఇదేంద్ర నాయన, నేనేమన్నా దేవుణ్ణా కదా ఈ కుష్ఠరోగం బాగా చేయడానికి? చదువున్నాం అక్కడ ఉంది కదా మాట. రాజు ఆ పత్రికను చదివి చంపుటకును బతికించుటకును నేను దేవుడు. చూడండి, ఆ రాజుకే అర్థం కాల. ఈయన చెప్పిందని నువ్వు నేరుగా ప్రవక్త దగ్గరికి పోయాను. మనం కూడా అంటే ఒకసారి దేవుని దగ్గర నేరుగా పంపంటే పాము కదండి. రికమెండేషన్ కావాలి మనకి కదండి. రికమెండేషన్ అక్కర్లా మనకి కదండి. దేవుడు నేరుగా వెళ్ళిపోవటమే. ఒకప్పుడు అంటే రికమెండేషన్ చేయడానికి మనకు ఒక ఆయన ఉండేవాడు కదండి. ఆయనే యాజకుడు కదమ్మా. బలు అర్పించడానికి నువ్వు బలిపీఠం దగ్గర తేటం వరకే. అవన్నీ మిగతా పనులన్నీ కూడా ఎవరు చేయాలంట చెప్పండి? యాజకుడు తీసుకొని చేయాలి. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతిపెద్ద స్థలము. ఇక్కడ కూడా ఆయన రావడానికి లేదు, సంవత్సరానికి ఒకసారి. ఎందుకంటే ఆయన కూడా పాపంలో ఉన్నాడు కాబట్టి. అయితే దేవుని క్రమం ఒకటి పెట్టాడు, మనం రావడానికి లేదు. అయితే ఎప్పుడైతే యేసుప్రభువు సిలువలో రక్తం కార్చి చనిపోయాడు, ఏమని చెప్పండి అమ్మా? తెర చినిగిపోయింది. హల్లెలూయా. ఇక నీకు ఎవరు అక్కలే, నీకు దేవుని మధ్యవర్తి అక్కర్లే. ఇదివరకైతే ఉన్నాడు. ఇప్పుడు ఎవరయ్యా అంటే నరులకును దేవునికి మధ్యవర్తి ఒకడు, ఆయన క్రీస్తు యేసును నరుడు. హల్లెలూయా. దేవుడు అనే పక్షంగా ఉన్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షంగా ఉండి దేవుడు తన కార్యాలని జరిగించుకున్నాడు. హల్లెలూయా. నయమాను కూడా పొరపాటు చేయటం ద్వారా ఇక్కడ ఏమొచ్చిందంటే, నయమాను పొరపాటు చేసి ఇక్కడ ఏం చేస్తాడు? రెండో పొరపాటు అంట కోపడ్డాడు. ఏం పడ్డాడమ్మా? కోపడ్డాడు. ఏం చెప్పాడు రాజు? చెప్పండి అమ్మా ప్రవక్త. సరేలే కానీ పోయి నువ్వు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయము. ఎన్ని మార్లమ్మా? 7 మార్లు స్నానం చేయపో. వెళ్ళిపోతున్నాడు. కోపం, తన కోపమే మా అమ్మ ఎప్పుడు చెబుతూ ఉంటుంది పాఠం కదమ్మా. ఈ కోపం అంట ఒక్కటే వచ్చిద్దంట, వెళ్తా 2-3 తీసుకెళ్ళిద్దంట. అది కోపం వస్తే బీపీ వచ్చి షుగర్ వస్తే కిడ్నీలు పోతాయి. అంతేనమ్మా? ఉన్నా కదా చెప్పాలా? కోపం వచ్చేసేసింది. నేనే సైన్యాధిపతిని, ఇంత గొప్ప కార్యాలు చేసి ప్రపంచమంతా నన్ను పొగుడుతూ ఉంటే నువ్వేందయ్యా కర్ర ఒకటి పట్టుకొని దొడకప్పుకొని వచ్చి గుడిసెలో నుంచి పోయి మునగమంటావా? నన్ను కొంచెం ఒకటి సీన్ అర్థం చేసుకోవాలి. ఎట్లాంటిది ఆలోచన చేయండి. కోపం వచ్చేసింది. బైబిల్ ఒక మాట ఉంది, కోపపడు కానీ కోపము నిలిచి ఉండకూడదు. చాలా మంది బెగబట్టుకోండి కోపాలు. ఇక్కడ దాసులు ఏమన్నాడయ్యా, ఆయన ఇంకేదైనా చెబితే నువ్వు చెయ్యవా? ఏం చెప్పాడే పాపం ఆయన? నీళ్ళలో పోయి స్నానం చేయమని చెప్పాడు. అంతే కదా, హ్యాపీగా స్నానం చేస్తే అయిపోయింది, ఇంతే కదా. దేవుని మాట డైరెక్ట్గా కాకపోయినా ఆ దాసుని ద్వారా విన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గమనించండి, మనకు కూడా దేవుడు ఒక్కోసారి చిన్న బిడ్డల ద్వారా కానీ దాసుల ద్వారా కానీ ఎవరి ద్వారా ఒక ద్వారా దేవునితో మాట్లాడి తిరుగుతాడు. గుర్తుపెట్టుకోండి. ఎటు దేవుడు మాట్లాడిస్తాడో మనకు తెలియదండి. మాట్లాడి మాట్లాడతాడు మన దేవుడు. మాట్లాడి వినాలి మాట నువ్వు, లేకపోతే చాలా నష్టపోతావు జీవితంలో. గుర్తుపెట్టి దేవుడని చెప్పిస్తున్నాడు అండి. దేవుడని చెప్పిస్తున్నాడు నీ బ్రతుకును మార్చుకోమని, నీ జీవితాన్ని మార్చుకోమని, నీ లైఫ్ని చేంజ్ చేయడానికి దేవుడు అనేక రీతిలుగా ద్వారాలు తెరుస్తుంటాడు. వాటిని నువ్వు వినియోగించకపోతే జాగ్రత్త. మంచి పని. ఇందాక ఏం చేస్తాడంటే కోపడి దేవునికి దూరంగా వెళ్ళే పని చేస్తాడు. పాపంలోకి వెళ్ళడానికి తావిచ్చాడు. రెండోదికి ఏం చేస్తాడు? తన మనసును మార్చుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెప్పినట్టుగా చేస్తాడు. ఏం చెప్పాడు చెప్పడం? వెళ్ళి యోర్దాను నది. ఎటువంటి తెలుసు? యోర్దాన్ అంటే అర్థమైంది స్వేచ్ఛ, ఆనందం. తెలుసా? యోర్దాన్ అంటే స్వేచ్ఛ, ఆనందము, ఆహ్లాదం. అది కూడా మునిగాడు. ఎన్నిసార్లు అమ్మా చెప్పండమ్మా? ఒకసారి మునిగాడు, ఏమి లేదు కదా. 2 సార్లు ఏమీ లేదు కదమ్మా. అట్టా 6 సార్లు మునిగి చూసుకుంటా ఉన్నాడు కదమ్మా. ఏమన్నా మార్పు వచ్చిద్దేమోనని అసలే కోపంతో ఉన్నాడు కదమ్మా. అందరూ చూస్తున్నారు, ఏంట్రా నాకు ఈ దుస్థితి అనుకుంటా ఉన్నాడు. అయితే ఎప్పుడైతే 7వసారి మునిగి లేచాడో అతని దేహము పసిపిల్ల దేహం వలన అతడు శుద్ధుడాయను. ఎట్లయిందమ్మా చెప్పండి? పసిపిల్ల దేహము వలన, పసిపిల్లవాని యొక్క దేహం అంతా అయిపోయింది. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. హల్లెలూయా. మారిపోయింది, అంతా కూడా మారిపోయిందండి. ఒకప్పుడు శరీరం కాదు ఇది, మార్చబడిన శరీరము. క్రీస్తు ప్రేమ దేని బిడ్డలారా గమనించండి. ఒకప్పుడు మనం నిత్య జీవితం లేవండి. ఒకప్పుడు పాపంలో ఉన్నాం, పాప కుప్పంలో ఉన్నాం. యోహాను సువార్త 15 ముగిస్తారు. యోహాను సువార్త 17 3 యోహాను 17 3 చదువుతాం. యోహాను 17 3 చదువుతాం. త్వరగా యోహాను 17 3 చదవండి దయచేసి.
అద్వితీయ సత్యదేవుడైన నిన్నును అద్వితీయ సత్యదేవుడైన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. హల్లెలూయా హల్లెలూయా. ఏంటంటమ్మా నిత్య జీవము? చెప్పండి. యేసుక్రీస్తుని ఎరుగుటయే. నయమాన్ అక్కడ ఏం సాక్ష్యం చెప్పిన తర్వాత తెలుసా ఏమన్నాడు? ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప ఇక దేవుడు ఎక్కడ కూడా ఈ భూమి ఎక్కడంటమ్మా నేను ఎరుగుదును లోకం మొత్తంలో. ఎందుకంటే ఈయన అనేక రాజ్యాలు జయించిన వాడు కదా, అందుకే అన్నాడు లోకం మొత్తంలో ఇంకొక దేవుడు ఎక్కడ లేడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత గొప్ప మాట అండి కదా, ఎంత గొప్ప మాట అనగలిగాడు నయమాన్. ఆలోచించే క్రీస్తు దేని బిడ్డలారా, ఎంత గొప్ప సాక్ష్యం పలికాడు ఇక్కడ. దేవుని గురించి సాక్ష్యం పలికాడు. మనము కూడా దేవుని సాక్ష్యం పలికేటట్టుగా ఉండాలండి. లోకంలో దేవుని బిడ్డలుగా జీవించడం వరకు కాదు, ఈ తెలిసిన సత్యాన్ని ప్రపంచంలోకి వెళ్ళి చెప్పేస్తగా మనము కూడా తెలిసిన సత్యాన్ని మనం చెప్పాలండి, మనుషులకు చెప్పాలి. ఇక్కడ నయమాను మనం గమనిస్తే నయమాను జీవితంలో ఎన్ని ఉన్నా సరే అతనిలో ఒక చిన్న ఫాల్ట్ ఒకటి ఉంది. ఆ ఫాల్ట్ని, ఆ తప్పుని దేవుడు సరిచేసి నయమానుని గమనించి ఎప్పుడైతే నయమాను తల వంచాడో, పాదం దగ్గరికి వచ్చాడో కదండి, 7 సార్లు ఉన్నటువంటి చిన్న విషయం కాదండి కదా, 7 సార్లు ఉన్నటువంటి చిన్న విషయం కాదు. అన్ని మొత్తం కూడా సమర్పించేసుకున్నాడు దేవునికి. నా జీవితంలో కూడా దేవునికి ఆ విధంగా సమర్పించుకుంటే నువ్వు కావాల్సింది ఏదైతే నీకు ఉందో అది వచ్చి తీరుతుంది. హల్లెలూయా. కుష్ఠరోగం ఎవరి వల్ల గాల పోయిందమ్మా. అతనికి డబ్బు ఉంది, అనేక మంది రాజులు తెలుసు, అనేక దేశాలకి ఎక్కడ కూడా దానికి మందు దొరికిందా? ఉంటే వెన్న తెప్పించే నిమిషాల మీద వచ్చేసేదా మందు? రాలా. కారణం ఏంటంటే లేదు కాబట్టి. ఇక ఒకటి శరణ్యము దేవుడే. హల్లెలూయా. అన్ని దిక్కులు మూసుకున్నట్టుగా ఉంది. రాత్రుల్లో ఏడ్చుకునేవాడు భయంకరంగా. ఆ దేహాన్ని చూసి చాలా బాధపడేవాడంట. ఏంటి నాకు ఈ దుస్థితి అని గమనించండి. మనలో కూడా ఇలాంటి జీవితాలు ఉన్నాయి. క్రీస్తు దేని బిడ్డలు ఆలోచించండి. దేవుడికి అసాధ్యమైందంటే ఏదీ లేదండి. దేవుడు నయం చేయగలడు, స్వస్థపరచగలడు, నీకు ఇవ్వగలడు కదా. నీ జీవితాన్ని దేవుడు బాగు చేయగలడు దేవుడు. అలాంటి నమ్మకమైన దేవుడు, సమర్థవంతమైన దేవుడు మనకున్నాడు కాబట్టి క్రీస్తు దేని బిడ్డలారా, దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఇక లేవు రోజుల్లో కదండి, పరిశుద్ధాత్ముడు ఎత్తబడే రోజుల్లో రాబోతున్నాయి. దాన్ని చెప్పినట్టు కదండి, అన్నీ అయిపోతున్నాయి. దేవుడు పరిశుద్ధాత్మ దేవుని తీసుకోకముందే ఈ లోకంలో ఆయన ఉన్నప్పుడే దేవుని గుర్తారకుండా ఇంకా నువ్వు నిష్టానుసారమైనటువంటి జీవితము జీవిస్తూ ఉంటే జాగ్రత్త. ఒక రోజు రాబోతుంది. ఆ రోజు వచ్చిన తర్వాత నువ్వు ఎంత గుండె బాదుకున్నా సరే నువ్వు డోర్స్ ఓపెన్ కావు కదండి, డోర్స్ ఓపెన్ కావు. నేడు అనే రోజు ఉండగానే మార్పు చెందాల, జీవితంలో మార్పు రావాలని కదా దేవుడు కృప చూపించాడు. దేవుడు ఆయన బిడ్డలు కృప చూపిస్తాడు దేవుడు. కాబట్టి క్రీస్తు దేని బిడ్డలు గమనించండి. ఆశ ఒకటి ఉంది, కోరిక ఒకటి ఉంది. అదే దేవుడు కాడు మోయటమే కదా. మన ఆశ ఏంటంటే మా డబ్బే అయ్యా, మా బీరువాలోనే డబ్బు ఉండాలయ్యా, ఇంటి ముందు ఒక కారు ఉండాలయ్యా, మా పొలము పక్కన కూడా తీసుకోవాలి, మేము ఊరు తగాదాకు వస్తున్నాడయ్యా, అవునా? ఏదో కాని కోరుకుంటాం, మన గొంతెమ్మ కోరుకున్నా. అవి కాదు. దావీదు ప్రార్థన చేస్తాడు కదా 27 కీర్తనలో. ఏమంటారు చెప్పండి? యెహోవా వద్ద ఒక వరము అడిగితేనే దానికోసం అంట వేచి చూస్తున్నది. వరము నువ్వేం వరం కోసం చూస్తున్నావు దేవుని దగ్గర ఆలోచించేయండి. అడగాలి దేవుని, ఇది నా ఆశ, ఇది నా కోరిక అయ్యా. ఈ లోక ఆశలు కాదు, ఈ లోక కోరికలు కాదు. ఇదంతా ఒక అశాస్త్రమైంది కదమ్మా. శాశ్వతమైంది దేవుని యొక్క పరలోక రాజ్యం, నిత్యత్వము. అక్కడ మనం సీటు మనం సంపాదించినట్టుగా మనం చూద్దాం. అటు కృప దేవుడు మనం దయచేయనుగాక. ఆమేన్.